ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యాశాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్వాలిఫికేషన్ తక్కువే కానీ మీకు స్టార్టింగ్లోనే 55,000 వరకు వస్తుంది. చాలా తక్కువ పోటీతో మీరు గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఈ యొక్క వేకెన్సీస్కి. ఈ జాబ్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. తెలంగాణ ఆర్టీసీ డిపోలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియో అయితే చూడండి. ఇప్పుడు మనము ఈ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. దానికంటే ముందుగా అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు వీడియోని, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, హెల్ప్ అయితే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కి 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాస్ అనేవి వినొచ్చు అనమాట. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మన ఛానల్కి సంబంధించి యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఇలా ప్రతి కోర్స్ అనేది ఉంది. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చి ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. మనకి రీసెంట్లీగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 12th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఐఐటి మండీలో ఉంటుంది. తర్వాత మనము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో రీజనల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రాలకు కూడా చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు నాన్ టీచింగ్ విభాగంలో జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 4th ప్రకారం బేసిక్ పేతో పాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 55,000కి పైగానే స్టార్టింగ్ శాలరీ వస్తుంది. ఇది మనకి స్టార్టింగ్ శాలరీ. ఇంకా మీకు ఫర్దర్గా శాలరీస్ కూడా చాలా త్వరగా ఇంక్రిమెంట్ అనేది అవుతూ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేసేటువంటి సంస్థల్లో చాలా త్వరగా శాలరీ హైక్స్ అయితే ఉంటాయి. అండ్ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి దాదాపుగా ప్రతి క్యాస్ట్కి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు జనరల్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వారైనా సరే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ అకౌంటెంట్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ కోడ్ అనేది ఇచ్చారు చూడండి. సో పోస్ట్ కోడ్ ఏంటి అంటే 001 అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి బీకామ్, అంటే ఎవరైతే డిగ్రీలో బీకామ్ అనేది ఎవరైతే చేస్తుంటారో మినిమం 55% మార్కులతో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు కంపల్సరీగా కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చాడు. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. అయితే బీకామ్ డిగ్రీ వాళ్ళకి మాత్రం 1 year ఆఫ్ రిలవెంట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్లలో కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. చాలామంది బీకామ్ చేసి అక్కడిక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చాలా తక్కువ జీతంతో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడ డెఫినెట్గా అప్లై చేయండి. ఎందుకంటే చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది ఈ ఉద్యోగాలకి. మళ్ళీ చెప్తున్నాను, ఇతర గవర్నమెంట్ జాబ్స్లకి దీనికి హెవీ కాంపిటీషన్ అనేది ఉండదు. చాలా తక్కువ మందితో మీరు పోటీ పడి గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టచ్చు అనమాట. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ మీకు లేకపోతే ఇంకో క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఏంటి అంటే ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు మినిమం 55% మార్కులు, అంటే మీరు డిగ్రీ అనేది నార్మల్గా ఏ విభాగంలో చేసినా ఎంకామ్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి మీకు మినిమం నాలెడ్జ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదనమాట. అంటే బీకామ్ వాళ్ళకి మాత్రమే మ్యాండేటరీ ఎక్స్పీరియన్స్ అనేది, ఎంకామ్ వాళ్ళకైతే అవసరం లేదనమాట.
ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి కొన్ని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే అకౌంటింగ్ ప్రొసీజర్స్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. మీకు ఇనీషియల్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా మన సొంత రాష్ట్రాలకి ఇక్కడ చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ అనేవి ఎవరు కూడా వదులుకోకూడదు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు, ఎస్సీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అకౌంటెంట్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్ట్ టు టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత స్టేజ్లో మీకు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి, అలాగే కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్ అండ్ కంప్లీషన్, సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అంతేకాకుండా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జీకే, లాజికల్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, కాస్ట్ అకౌంటింగ్, కంపెనీ లా, ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఆడిటింగ్, ఈ టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది పెడతారు రిటర్న్ ఎగ్జామినేషన్. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో నెక్స్ట్ మీకు ఇక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు కంప్యూటర్కి సంబంధించి. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. దానికి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు అనమాట. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్లో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఫైనల్ సెలక్షన్ అనేది మనకి స్టేజ్ 1 పరిగణలోకి తీసుకుని మిమ్మల్ని సెలక్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. చాలా మంచి ఆపర్చునిటీ. చాలామంది బీకామ్ చేసి ఉండి అక్కడిక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ అనేది చెప్తున్నాను. ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ మీకు సైన్అప్కి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏంటి అంటే ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇక్కడ మినిమం 6 లెటర్స్ ఉండే విధంగా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ పాస్వర్డ్ అనేది ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్అప్ అని క్లిక్ చేయాలి. సైన్అప్ అని క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ అకౌంట్ తోటి మనం ఇప్పుడు మీ యొక్క ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇది మనకి ప్రాసెస్. ఫస్ట్ సైన్అప్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో లాగిన్ అయితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అయితే ఒక వేకెన్సీస్కి మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అలాగే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు 300 పే చేయాలి. ఓబీసీ వాళ్ళేమో 400, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 500 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.